పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మున్సిపల్ కాంప్లెక్స్ రోడ్లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కూటమి పార్టీలు భారీ ఏర్పాట్లు చేశాయి. పవన్ సభకు పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా సభ ప్రాంగణం వద్ద ఏర్పాట్లు చేపట్టారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. గోదావరి జిల్లా నర్సాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మున్సిపల్ కాంప్లెక్స్ రోడ్లో జరగనున్న బహిరంగ సభకు విజయవంతం చేసేందుకు కూటమి పార్టీలతో కలిపి సభను ఏర్పరచడం జరిగింది. ఈ కూటమిలో అన్ని పార్టీలకు సంబంధించి వాళ్ళు కార్యకర్తలు, అభిమానులు ఉంటారు. ఈ సభకు ఎక్కువ మంది కూడా అభిమానులు వచ్చే అవకాశం కనబడుతుందని చెప్పి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా మొత్తం అన్ని సదుపాయాలు కూడా ఏర్పరచడం జరిగింది. ఇక్కడ 5 గంటల సమయంలో ఇక్కడ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. ఈ సభ అనంతరం కూడా నర్సాపురం నుంచి ముత్యాలమ్మపల్లి మీదుగా గొలవాని తిప్ప, అలాగే భీమవరం చేరుకుంటారు. భీమవరం ప్రకాశం చౌక్ చేరుకొని సాయంత్రం 8 గంటలు జరిగే సభలో ఆయన వారాహి యాత్రలో ఆయన పాల్గొని మొత్తం అక్కడ ఎన్నికల ప్రచారాన్ని భీమవరంలో కూడా ప్రసంగం చేయనున్నారు పవన్ కళ్యాణ్. తన అనంతరం భీమవరంలో ఉన్న కళ్యాణ మండపంలో ఈరోజు అక్కడ బస చేయనున్నారు. ఇది ఇక్కడ విషయం. కెమెరామెన్ చందుతో సతీష్, స్వతంత్ర టీవీ, నర్సాపురం నుంచి.